తిరుపతి నగరంలోని సెకీనా చర్చిలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేసి సూక్తులను వినిపించారు. చర్చ్ పాస్టర్ అరుళ్ అరసు మీడియాతో మాట్లాడారు. యేసుక్రీస్తు దినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో సెకీనా చర్చిలో 24వ తేదీ సాయంత్రం క్రిస్మస్ ఈవ్ సందర్భంగా యువకులు, తర్వాత చిన్నపిల్లలు ఉరికిలెత్తుతూ వారి ఆనంద సంతోషముతో కేరల్స్ పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవునిని వారు మహిమపరచడానికి ఈ దినమున ఇక్కడ కూడి వచ్చి ఉంటున్నారు. యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ఆ రక్షణ భాగ్యము ఆయన రక్షకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన రక్షణను కలుగజేసినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క ఆ రక్షణ పొందుకున్నటువంటి ప్రతి వారికి కూడా ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క నెమ్మదిని దేవాతి దేవుడు ప్రతి వారికి కలుగు చేయటం ద్వారా వారందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు. క్రిస్మస్ అనగానే క్రీస్తు ఎక్స్మస్ అంటారు, అనగా క్రీస్తుని ఆరాధించడం. కాబట్టి ఈ దినమంతట్లో కూడా ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా వేడుకలు, సంబరాలు జరుగుతున్నదంటే అది కేవలం క్రిస్మస్, క్రీస్తు దినాన్ని, క్రీస్తుని ఆరాధించడం కోసం మాత్రమే.